హాయ్ అండి, అందరికీ నమస్తే. పొట్టు మినపప్పుతో గారెలు, రాగి పిండితో బోండాలు, టమాటా చట్నీ, పల్లి చట్నీ వేసుకుందాము. మార్నింగ్ పొట్టు మినపప్పు నానబెట్టుకొని నైట్ రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి, బయట వద్దు. బయట పెడితే కొంచెం స్మెల్ వస్తుంది, పొట్టు ఉంది కాబట్టి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గుల్లగుల్లగా వస్తాయి. స్టవ్ పైన కళాయి పెట్టేసి కొద్దిగా ఆయిలు, పల్లీలు, ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి వేసుకోవాలి. మీరు ఎంత కారం తినగలిగితే అన్ని పచ్చిమిర్చిలు అనేది యాడ్ చేసుకోండి. నేను గారెలో కానీ బోండాల్లో కానీ పచ్చిమిర్చి వేసుకోవట్లేదు, దాంట్లో కూడా వేసుకోవచ్చు. అందుకని కాస్త చట్నీ కారంగా ఉంటే బాగుంటుందని కొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువ వేసాను. గుప్పెడంత కరివేపాకు, మనం పుదీనా కూడా కొద్దిగా వేసుకుంటే మంచి స్మెల్తో త్వరగా జీర్ణం అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ వేయించి మిక్సీ జార్లో తీసుకున్నాను. అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 5-6 పచ్చిమిర్చీలు, ఒక 3 టమాటాలు. ఎందుకంటే మా ఇంట్లో కొంతమంది పల్లీ చట్నీ తింటే కొంతమంది టమాటా చట్నీ అడుగుతారు, అందుకని టమాటా చట్నీ అలాగా పల్లీ చట్నీ అలాగా చేస్తున్నాను. కొద్దిగా రాలుప్పు, కొద్దిగా పసుపు వేసి కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాము. నానబెట్టుకున్న ఒక చిటికెడంత చింతపండు వేసాను పులుపు కోసం. టమాటా పుల్లగానే ఉంటుంది, కొద్దిగా వేస్తే టేస్ట్ బాగుంటుంది. మిక్సీ జార్లో పల్లీలు, ఎండు కొబ్బరి తీసుకున్నాం కదా, మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. కొద్దిగా చింతపండు నానబెట్టుకునేది, రాలుప్పు, పుదీనా, 2 ఎల్లిగడ్డలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. వేరే గిన్నెలో తీసుకొని మిక్సీ జార్ కడిగి ఇంకొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. దీనికి పోపు అయితే పెట్టుకుందామండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మా ఇంట్లో పల్లి చట్నీ కొంతమంది ఇష్టపడితే కొంతమంది టమాటా అడుగుతారు, అందుకని 2 చట్నీలు అయితే చేయడం జరిగింది. ఇట్లా చూసారు కదా, చక్కగా టమాటా ఉడిపోయింది. స్టవ్ బంద్ చేసి సైడ్కి పెట్టుకుందాము. కొద్దిగా పుదీనా వేసాను, కరివేపాకు వేసాను. దాంట్లో కూడా కరివేపాకు మన పోపులు వేసినట్లయితే మా పిల్లలు అయితే ఏరేస్తారండి. నేను అందుకే ఎక్కువ మసాలా దినుసులు, మనకు గరం మసాలా చేసేటప్పుడు నేను ఇంట్లోనే నీళ్ళలో ఆరబెట్టుకుని కరివేపాకు వేసి గరం మసాలా చేస్తాను. అది కూడా ఒకసారి ట్రై చేయండి మీరు. స్టవ్ పైన వేరే కళాయి పెట్టుకున్నాను, మీరు ఏ బాండీ అయినా పెట్టుకోవచ్చు. పోపు గరిటలో కూడా పోపు వేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మీకు ఇష్టం ఉంటే శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోండి. కొద్దిగా ఇంగువ, ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు స్మెల్ కోసం మాత్రమే. ఎలాగో ఏరేస్తారని నేను రుబ్బేటప్పుడే ఎక్కువ వేస్తాను. ఇలా పోపు అయిన తర్వాత పల్లి చట్నీలోకి వేసుకుందాము. అదే కళాయిలో మనం టమాటో చట్నీకి కూడా పోపు వేసుకుందాం. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. టమాటో చట్నీ, మనకి టమాటో ఉడికించుకున్నాం కదా, అది మిక్సీ జార్లో తీసుకొని 2 ఎల్లిగడ్డలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. టమాటా చట్నీ కోసం కొద్దిగా అదే కళాయిలో మనం కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక 2 స్పూన్ల వరకు ఆవాలు, జీలకర్ర, మీకు ఇష్టం ఉంటే దీంట్లో కూడా శనగపప్పు, మినపప్పు వేసుకోవచ్చు. ఒక ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, కరివేపాకు, అంతేనండి. మనం రుబ్బేటప్పుడు చక్కగా మనం పల్లీ చట్నీలో కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకొని చక్కగా రుబ్బేసుకుంటే, పుదీనా వేసిన వల్ల ఏమవుద్దంటే మనకి జీర్ణానికి వస్తుందండి. ఎంత ఆయిలీ ఫుడ్ తిన్నా సరే త్వరగా జీర్ణం అయిపోతుంది. ఇలా ఒక గిన్నెలో టమాటా చట్నీ వేసుకున్నాను. ఈ పోపు అంతా కూడా దాంట్లో వేసేసాను. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. మీరు డెఫినెట్లీ ఒకసారి ట్రై చేసినారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. స్టవ్ పైన అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకొని, నేను రాగి పిండి సపరేట్ గిన్నెలో 1 కప్పుడు తీసుకున్నాను. ఒక 2 స్పూన్ల వరకు మైదా వేసుకున్నాను. మైదా బదులుగా మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. కొద్దిగా చిటికెడంత వాము, చిటికెడంత జీలకర్ర, వంట సోడా, సాల్టు, ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత ఒక 2-3 స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి. పుల్ల పుల్లగా భలే గుల్లగా టేస్ట్గా వస్తాయండి. మనకి వడల్లో కూడా నేను రైస్ వేయలేదు. నేను మార్నింగ్ నానబెట్టేటప్పుడు పొట్టు మినపప్పే తీసుకున్నాను. అది ఆర్గానిక్ అండి. నేను ఆ బ్యాగ్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు.
ఆర్గానిక్ మినపప్పు వాడినట్లయితే మనకి సేంద్రియ ఎరువులతో తయారు చేస్తున్నారు. మంచి రిజల్ట్ అయితే ఉంది ఆ పప్పులోని. టేస్ట్ కానివ్వండి, గుల్లగుల్లగా కానివ్వండి, ఆరోగ్యానికి కూడా మంచి మేలు చేసేటి మినపప్పు అండి. వాళ్ళు మనకి డైరెక్ట్గా అడ్రస్కి కూడా మనం అడ్రస్ పెట్టినట్లయితే పంపిస్తారు. నేను ఇది అయితే ప్రమోషన్ కోసం చేయట్లేదు, నేను కొని తెచ్చుకున్నా కాబట్టి చెప్తున్నాను. కొద్దిగా వాటర్ పోస్తూ బాగా చిక్కగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కలుపుకుంటే మనం బోండాలు వేసేటప్పుడు విడివిడిగా అయిపోయి మంచిగా రావు. మనకి రాగి పిండి అంటే జిగురు ఉండదు కాబట్టి మైదా కొంచెం వేసాను. మైదా బదులుగా మీరు గోధుమ పిండి వేసుకోవచ్చు. ఇలా మూత పెట్టి ఈ లోపైతే మనం గారెలు వేసుకుందామని సైడ్కి పెట్టేశాను. గారెలు శుభ్రంగా ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్న పిండిది మీరు అప్పటికప్పుడు వేసుకోవాలంటే ఇట్లా బీట్ కొట్టండి. ఇలా చేత్తో బాగా కలిపినట్లయితే మీకు అప్పటికప్పుడు కూడా గుల్లగా రావాలంటే గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీలో వేసుకునేటప్పుడు కొద్దిగా కప్లో వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా మినపప్పు వేసినట్లయితే తేలినట్టయితే మీకు గుల్లగా వస్తాయండి గారెలు, ఎటువంటి గట్టిగా లేకుండా. తేలకుండా అడుగుకి వెళ్ళిపోయినట్టయితే ఇంకాసేపు బీట్ కొట్టినట్లయితే బాగా గుల్లగుల్లగా వస్తాయి. ఇలాగ వేడి ఆయిల్లో వడలంటే ఓల్చి పెట్టకుండా వేసేటివి, గారెలంటే ఓల్చి పెట్టేటివి. ఇలా ఓల్చి పెట్టి వేసుకోవాలి. వడలు వేసేటప్పుడు మనం ఎక్కువగా పూజలకు వాడతాము. పూజలకు వాడేటప్పుడు గారెలు పెట్టకూడదండి. మనకు ఓలు అనేది ఉండకూడదు పూజకి పెట్టేటప్పుడు. అలాంటప్పుడు ఒట్టిగా అలా అద్దేసి వేసేయచ్చు. ఇలా గారెలు కాబట్టి ఓల్చి పెట్టి వేసుకున్నాము. మనం మార్నింగ్ టిఫినే కాబట్టి. ఎప్పుడో ఒకసారి చేస్తానండి. ఆయిలీ ఫుడ్ ఇంట్లో ఎవ్వరూ తినరు, అంత ఇష్టపడరు. మనకి రాగి పిండితో బోండాలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి, కానీ ఎప్పుడో ఒకసారి. ఎక్కువగా జొన్న రొట్టి, రాగి రొట్టి, రాగి జావ ఇలాంటివి ఎక్కువ ఇష్టపడతాము. మంత్లీ 1 టైం అనుకోండి. ఇది అంత ఎటువంటి హాని ఉండదు, కానీ ఒట్టి మినపప్పు రైస్ వేసుకోం కాబట్టి బాగుంటుంది. కానీ రైస్ కానీ కొర్రలు వేసుకున్న మంచిదే, కానీ రైస్ వాడడం కాబట్టి టిఫిన్ బాగుంటుంది. కానీ డైలీ ఆయిలీ ఫుడ్ అనేది అంత మంచిది కాదు. ఇలా రాగి పిండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా, అవైతే ఇలా బోండాలాగా వేసాను. మా ఇంట్లో గారెలు ఒకరు తింటే బోండాలు ఒకరు తింటారు, అలా అనమాట. 2 రకాల టిఫిన్లు ఉండాలి. ఇడ్లీ చేస్తే కొంతమంది పూరి కావాలి, కొంతమందికి ఇడ్లీ కావాలి, అలా అనేది జరుగుద్ది. అందుకనే నేను 2 రకాల టిఫిన్లు అయితే చేయవలసి ఉంటుంది. ఎప్పుడు కూడా నా వీడియోలో నా ఛానల్లోకి వెళ్ళినట్టయితే మీకు తెలుస్తుంది. ఇలా బాగా ఉల్టా పల్టా చేసుకొని కాసేపు స్టవ్ మీడియంలో పెట్టుకొని వేయించుకున్నట్లయితే లోపల పచ్చిదనం లేకుండా ఎగుతాయి. హైలో పెట్టినట్లయితే కొన్నిసార్లు పచ్చిగా ఉండిపోతాయి. చూసారు కదా, రెడీ అయిపోయింది టిఫిన్. ఎంతైనా కానివ్వండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఆయిలీ ఫుడ్ తీసుకోవడం మంచిదని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను తీసుకోను కాబట్టి. చూసారు కదా, మా పిల్లల కోసం మాత్రమే నేను ఎక్కువగా ఇలా చేస్తాను. నాకు ఎక్కువగా ఒక ఏజ్ వరకు తినొచ్చండి ఆయిలీ ఫుడ్. 45-50 దాటిందంటే మనం తినలేము, అరగదు. ఆయిలీ ఫుడ్ కానివ్వండి, ఇంకా నాన్ వెజ్ కానివ్వండి, అరగదండి. ఇక 30-35 లోపు అయితే గట్టిగా తినేయండి ఎవరైనా సరే. చూసారు కదా, మనకి గుల్లగా గారెలు అయితే రెడీ అయిపోయినాయి. అట్లానే రాగి పిండి బోండాలు కూడా రెడీ. సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు గుల్లగా మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయండి. ఎంత సాఫ్ట్గా గుల్లగా వచ్చాయో చట్నీలు అయితే అంత టేస్ట్గా వచ్చాయి. మీరు ఒక్కసారి తయారు చేసి చూసుకున్నారంటే నన్ను మర్చిపోలేరని నేను అనుకుంటున్నాను. అంత టేస్ట్గా ఉన్నాయి. ఒకసారి రెడీ చేసి చూడండి. నేనైతే టేస్ట్ కోసం కొద్దిగా పల్లి చట్నీ, కొద్దిగా టమాటో చట్నీ వేసుకొని రాగి పిండి బోండా ఒక వడ వేసుకొని తినేసాను. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. ఎవ్వరికి కూడా నచ్చదని ఉండదు ఈ టిఫిను. మీ పిల్లలు అయితే పదే చేయమంటారు, అంత టేస్ట్గా ఉంది. హెల్దీ, మనకి ఆరోగ్యంగా ఉండాలంటే మైదాకు బదులుగా గోధుమ పిండి వేసుకో.